మల్కజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పత్తెనగర్ డివిజన్లోని భరత్ నగర్ పార్కుకు ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చారు. వారు స్థానిక వాకర్స్తో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్న గ్రామాలలో సర్పంచులకు ఫండ్స్ ఇవ్వలేని స్థితిలో ఉండడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతుందన్నారు. సమస్యలున్న 1.5 కోట్ల రూపాయలతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటున్నారని, మూసీ నది ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదని, సమస్యలను పట్టించుకోవాలని హితవు పలికారు. ఉపాధి కలిగింది వాళ్ళు ఉపాధి దెబ్బ తగలకుండా ఉండే పద్ధతిలో ఎట్లా వర్షంలో పెడితే 1 2 3 మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిచిన తర్వాత గత 5 నెలలుగా ఢిల్లీలో పార్లమెంటుకు పోయే రోజులు మినహాయిస్తే అన్ని రోజులు నిరంతరంగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కూడా ప్రజల సమస్యల వెలువలు తప్ప ఎక్కడ తృప్తిగా జనం కనబడతలేదు. ట్రాఫిక్ జామ్ల సమస్య, ఇవాళ పార్కింగ్ల సమస్య, కూరగాయల మార్కెట్ల సమస్య, డ్రైనేజీ పొంగి పొర్లుతున్న సమస్య, చెరువులన్నీ కూడా దుర్గంధపూరితంగా మారిపోయి దోమలకు, ఈగలకు, వాసనకు నిలయంగా ఉన్నటువంటి సమస్య. అనేక కాలనీలలో, అనేక బస్తీలలో డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఏ ఆఫీసర్కు ఫోన్ చేసినా, ఎవరితో మీటింగ్ పెట్టినా కూడా రూపాయి లేదు అనేటువంటి ఆన్సర్ తప్ప. మరి నేను ఒక ఎంపీగా ప్రజలు ఇచ్చినటువంటి సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తే ఏ ఒక్క ఆఫీస్ కూడా ఒక 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ ఆ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ నేను భరత్ నగర్లో ఉన్నా. మూసాపేట పక్కకే ఉంటుంది. ఇది పత్తెనగర్ డివిజన్ కింద వస్తుంది. 15-16 వేల జనాభా కలిగినటువంటి ఈ కాలనీ ఇలా వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే డేంజరస్గా ఉంది. ఒకటి రూరల్లో ఇంత డెవలప్మెంట్ కనబడుతుంది, కానీ అర్బన్లో ఇంకా దరిద్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని కోటి పైచిలకు జనాభా నివాసం ఉండి 50 లక్షల జనాభా ప్రతి నిత్యం వచ్చిపోతూ ఉండేటువంటి ఇంత పెద్ద నగరానికి ఇలాంటి సమస్యలు బాగుండవు. మరి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ కూడా వారు ఎంపిక చేసింది కాబట్టి వారు ఎప్పుడు తిరగకపోవచ్చు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కాకపోవచ్చు, కానీ కనీసం ఇట్లాంటి సమస్య దృష్టికి వచ్చినప్పుడన్నా చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన అంతా ఏదో ఎవరు అడగనటువంటిది, ఎవరు కోరినటువంటిది, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక సమస్యల మీద మాట్లాడుతున్నారు, కానీ అసలు సమస్యల మీద మాత్రం మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే హైదరాబాద్ మీద దృష్టి పెట్టి, ఆనాడు కేసీఆర్ గారు గవర్నర్ గారు ఇంటి ముందే పడవల్లాగా మారిపోతున్నాయి కార్లు అని చెప్పిండు కదా. ఇవాళ అట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వాటి అన్నిటిపై నిష్ఠాలతో మీటింగ్ పెట్టి ఈ అర్బన్ ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను మాత్రం ఒకటే, ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ న్యూలీ ఎక్స్పాండెడ్ కొత్త నగరం కాబట్టి నేను మన ఢిల్లీకి పోయి ఇవాళ చెర్లు దుర్గంధపూరితంగా మారిపోయినాయి. డ్రైనేజ్ డైవర్షన్ కోసం కావచ్చు, ఇవాళ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గతంలో పెట్టినటువంటి దాన్ని కంటిన్యూ చేసే విషయంలో కావచ్చు, ఇంకా ప్రభుత్వ స్థలాలలో కొన్ని ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చే విషయంలో కావచ్చు కొంత కోరినాం. అట్లే పేదవాళ్ళకి ఇల్లు కూడా కోరినాం. డెఫినెట్గా ఎంతో కొంత చేసే ప్రయత్నం